హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పైన. నేను పుష్యమి. ఈ వీడియోలో అయితే నార్త్ ఇండియా స్పెషల్ అయిన మేథీ చమన్ చూపిస్తాను. దానికోసం ఒక చిన్న కప్పుతో 2 కప్పులు జీడిపప్పును అయితే నానబెట్టుకోండి. నేను చెప్పే క్వాంటిటీ 7 to 8 మెంబర్స్కి అయితే సరిపోతుంది. మీకు తక్కువ మందికి చేసుకోవాలంటే దీంట్లో హాఫ్ క్వాంటిటీస్ తీసుకోండి. సో 2 కప్పులు జీడిపప్పు నానబెట్టి మనం వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే కొంచెం తొందరగా అయితే నానుతుంది కదా, ఇంకా పేస్ట్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. అందుకని నేను ఇక్కడ గోరువెచ్చని నీళ్ళలో అయితే నానబెడుతున్నాను అనమాట. అసలు మేథీ చమన్ అని ఎందుకంటారు? మేథీ చమన్ కాబట్టి అని మాత్రం అనకండి. సో మేథీ అంటే మెంతికూర మనకు తెలుసు, చమన్ అంటే ఏంటో వీడియోలో లాస్ట్లో చెప్తాను. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఒక వెడల్పాటి మందంగా కడాయి తీసుకుని దాంట్లో 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. సో అది వేడేలోపు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన సర్ది పెట్టాను, అన్నీ చూపిస్తున్నాను అనమాట. సో అసలు మేథీ చమన్ అనేది కాశ్మీరీ వంటకం అని మీలో ఎంతమందికి తెలుసు? సో కాశ్మీర్ పండిట్స్ ఉంటారు కదా, వాళ్ళ ట్రెడిషనల్ కర్రీ అంట ఇది. సో కాకపోతే ఒరిజినల్ కాశ్మీరీ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, అది నేను వీడియోలో చెప్తాను. సో నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి బాగా చిట్చిట్లాడే వరకు ఫ్రై చేయండి. సో అవి బాగా వేగిపోయిన తర్వాత మనం ఇక్కడ 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ అయితే ఒక 4 ఉల్లిపాయలను అయితే తీసుకోండి. సో ఉల్లిపాయలను కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు వేపాలి. మూత పెట్టుకుని మగ్గబెట్టుకుంటే త్వరగా మగ్గుతుంది కాబట్టి మూత పెట్టుకుని అయితే మగ్గబెట్టుకోండి. అలానే మన ఛానల్లో నార్త్ ఇండియా స్పెషల్ అయిన సకోడా చాట్ రెసిపీ కూడా ఉంది, అది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇలా ఎర్రగా వేగిపోవాలన్నమాట. వేగిన తర్వాత ఇక్కడ 4 పచ్చిమిర్చి తురుము అయితే వేస్తున్నాను, వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో నేను చెప్తాను కదా, ఒరిజినల్ మేథీ చమన్కి ఇది మన టేస్ట్ తగ్గట్టుగా చేసుకుంటున్నాము. వాళ్ళైతే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడరంట. సో మనం మన టేస్ట్కి తగ్గట్టుగా చేసుకుంటున్నాము కాబట్టి ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి, అప్పుడు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేపండి. సో వంట చేసుకున్నప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కనే సర్ది పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. అలాగే నేను ఇప్పుడు 2 పెద్ద సైజ్ టమాటాలు అయితే కట్ చేసి వేస్తున్నాను. వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి, అప్పుడే మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది. సో టమాటాలు కూడా బాగానే మగ్గిపోయాయి కదా. నెక్స్ట్ మనము 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి అయితే యాడ్ చేయాలి. సో దాన్ని బాగా ఫ్రై చేసి కాసేపు, దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేయండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. సో వీటన్నిటిని బాగా ఫ్రై చేస్తే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను, మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే కసూరి మెథిని కూడా యాడ్ చేస్తున్నాను. నేను కసూరి మెథిని పౌడర్గా చేసేసుకుని ఉంచుకున్నానండి. సో 2 టేబుల్ స్పూన్ కసూరి మెథిని అయితే యాడ్ చేస్తాను. సో దీనికి ఇప్పుడు 1 కప్పు నీళ్ళు అయితే యాడ్ చేసాము. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అలా అయితే మాడిపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ మెంతికూరని బాగా శుభ్రంగా వాష్ చేసి చిన్నగా కట్ చేసుకున్నదనమాట, అది కూడా వేసి బాగా వేపుకోండి. మెంతికూర బాగా వేపి చేదు రాకుండా ఉంటుంది. సో చక్కగా బాగా వేపుకొని తర్వాత మనం ఏదైతే కాజు నానబెట్టామో వాటిని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోండి స్మూత్గా. దీనివల్ల గ్రేవీ చాలా చిక్కగా ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. గ్రేవీ అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం 1 కప్పు నీళ్ళు అయితే యాడ్ చేద్దాము. యాడ్ చేసి బాగా కలుపుకొని అది బాగా ఉడికించాలన్నమాట. మనకి బబుల్స్ వస్తాయి, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. అలా వచ్చిన తర్వాత మనం 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నామండి. దాంట్లో ఒక 100 గ్రామ్స్ని మనం క్యూబ్స్లో కట్ చేసుకోవాలన్నమాట. ఆ 100 గ్రామ్స్ని క్యూబ్స్లో కట్ చేసింది ఫస్ట్ అయితే యాడ్ చేస్తాము. సో పన్నీర్ యాడ్ చేసి కాసేపు ఉడికించడం వల్ల మనం వేసిన మసాలా కానీ ఏమైనా స్పైసెస్ పౌడర్స్ వేసాం కదా, అవన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది పన్నీరు. సో పన్నీర్ వేసిన తర్వాత బాగా కలిపి మనం ఆల్రెడీ తురుము కూడా ఉంచుకున్నాం కదా. సో పన్నీర్ తురుము కూడా వేయడం వల్ల ఏంటంటే ఇంకా చాలా చిక్కదనం, ఇంకా టేస్ట్ కూడా వస్తుంది. సో దీని టేస్ట్ అంతా ఎక్కువ గ్రేవీ అండి. ఈ గ్రేవీతో పాటు చపాతీ పుల్కాతో తింటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్కి. సో ఇక్కడ తురిమిన పన్నీర్ని కూడా యాడ్ చేస్తున్నాను.
సో వేసి దీన్ని కూడా కాసేపు ఉడికించుకోవడం వల్ల మనకి కర్రీ చాలా గ్రేవీగా చాలా థిక్నెస్ ఉంటుందన్నమాట గ్రేవీ. పన్నీర్ కుర్మా కూడా వేసిన తర్వాత దీన్ని కూడా కాసేపు బాగా ఉడికించుకోవాలి. ఇది కాస్త ఉడికింది అనుకున్నప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేస్తాము. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో అది ఒకసారి కలుపుకున్న తర్వాత అలాగే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి మళ్ళీ వేస్తున్నాను. కసూరి మేతిని నేను పౌడర్లా చేస్తాను, ముందే చెప్పాను కదా. దానివల్ల ఏంటంటే మనకి పూర్తిగా ఫ్లేవర్ అంతా కలుస్తుంది అన్నమాట పౌడర్గా ఉండడం వల్ల. సో అందుకే పౌడర్ చేసి వేసాను. సో ఇలా బాగా దగ్గరికి రావాలన్నమాట. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం క్రీమ్ అయితే యాడ్ చేస్తాము. క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ మీద ఉంచితే ఆ ఫ్లేవర్ పోతుందన్నమాట. సో అలా కాకుండా మనం ఇక్కడ ఒక కప్పు క్రీమ్ వేసి బాగా కలిపిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాము. సో చమన్ అని ఎందుకంటారని చెప్తాను అన్నాను కదా. కాశ్మీరీలో పన్నీర్ని చమన్ అంటారంట, అందుకే దీని పేరు మేతి చమన్ అయింది. సో ఈ విషయం మీకు ముందే తెలుసా లేదా చెప్పండి. సో దీని తర్వాత మనం ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పులు వేసుకుని కాజు వేసుకుని క్రంచీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది వేయడం వల్ల ఏంటంటే పన్నీర్తో పాటు అక్కడక్కడ క్రంచీగా ఉండే క్యాషూ నట్స్ ఉంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మెంతికూర అంటే ఇష్టపడిన పిల్లలు కూడా ఈ మేతి చమన్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సో ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా నేర్చుకుంటారు కొత్త డిషెస్ అంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు నాకు కామెంట్ కూడా చేయండి. మీ ప్రతి కామెంట్ నేను తప్పకుండా చదువుతాను. సో టేస్ట్ చేశాను చపాతీ కాంబినేషన్తో. ఇట్స్ సో యమ్మీ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.